హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చూడండి ఈరోజు కొన్ని మెయిన్స్ లెవెల్ టఫ్ క్వశ్చన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్లో ఎస్బీఐ క్లర్క్లోను మరియు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్కుల్లో కొంచెం టఫ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అలాగే పీఓ లెవెల్లో కూడా 1 మార్క్స్కి అయితే ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు ఏమైతే చాప్టర్ మనం ఫినిష్ చేసుకున్నామో వాటిలో నుంచి కొన్ని టఫ్ క్వశ్చన్స్ అనేది ఈరోజు చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏ ఈజ్ 40% లెస్ ఎఫిషియంట్ దెన్ బి, హూ కెన్ డూ ది సేమ్ వర్క్ ఇన్ 20% లెస్ టైమ్ దెన్ సి. ఓకేనా, ఇక్కడ ఎఫిషియన్సీ గురించి మాట్లాడాడు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే టైం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ 80% ఆఫ్ వర్క్ ఇన్ 12 days. చూడండి, ఏ అండ్ బి రెండు కూడా 80% వర్క్ని 12 రోజుల్లో చేస్తాయి అంటున్నారు. అంటే టోటల్ వాళ్ళు ఎస్టిమేషన్ చేసిన డేస్ 12 రోజుల్లో 80% వరకే చేస్తామని చెప్తున్నారు. కానీ ఇంకా వర్క్ ఉంది. 80% అది చెప్పింది, కానీ ఇంకా వర్క్ ఉంది. ఎంత ఉంది అంటే మొత్తం వర్క్ 100%. ఓకేనా, వాళ్ళు ఎస్టిమేషన్ చేసింది ఓన్లీ 80 daysకి. చూడండి, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ 60% ఆఫ్ వర్క్ కెన్ బి కంప్లీటెడ్ బై బి అండ్ సి టుగెదర్. చూడండి, క్వశ్చన్ అంటే ఇది. అయితే ఈ క్వశ్చన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేస్తారంటే ఎఫిషియన్సీ తీసుకుందాం. చూడండి, ఫస్ట్ ఇది టైం ఇచ్చాడు. చూడండి, బి అనేది సితో లింక్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ సి బికి మధ్య రిలేషన్ ఏముందో చూద్దాం. బికు సికు టైం రిలేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? టైం రిలేషను. బి హూ కెన్ డూ సేమ్ వర్క్ ఇన్ 20% లెస్ టైం దెన్ సి అంటున్నాడు. 20% అంటే ఎంతండి? ఇది 80% అనే కదా, 4:5. ఇది టైం రేషియో. టైం ఎప్పుడు ఎఫిషియన్సీకి ఎలా ఉంటుంది అంటే యూనివర్సల్ ప్రపోర్షన్ ఉంటుంది. ఎలా ఉంటుంది? యూనివర్సల్ ప్రపోర్షనల్. అంటే దీనికి ఆపోజిట్ ఉంటుంది. ఎఫిషియన్సీ ఇప్పుడు ఎంత వస్తుంది? 5:4. 20% లెస్ అంటే రిమైనింగ్ ఎంత? 80%. 80% అంటే నేను ఏమి ఎంచుకోవచ్చు? 80/100. 0 క్యాన్సిల్, 4 2 4 2 5. సో నాకు ఇక్కడ నుంచి 4:5 తీసుకున్నాను. అలాగే టయానికి ఆపోజిట్ ఎఫిషియన్సీ కాబట్టి ఎఫిషియన్సీ ఏం తీసుకున్నాను? 5:4 తీసుకున్నాను. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ ఈజ్ 40% లెస్ ఎఫిషియెంట్ దెన్ బి అంటున్నాడు. బి కంటే ఏ అనేటోడు ఎంత పర్సెంట్ లెస్ అంట? 40% లెస్. 40% లెస్ అంటే ఎంత? 3/5 అనే అర్థం కదా. మళ్ళీ 5కి 5కి క్యాన్సిల్. ఏ అనేది 3. ఏ అనేది ఎంత అండి? 3. 40% లెస్ అంటే రిమైనింగ్ ఎంత పర్సెంట్ చేయగలుగుతున్నాడు అనేది చూసుకోవాలి. అంటే 40% తక్కువ అంటున్నాడు. అంటే రిమైనింగ్ ఎంత ఉంది? 100లో 60% ఉంది. 60% అనేసి. సో ఎఫిషియన్సీ మనకి ఏమొచ్చింది? చూడండి, ఎఫిషియన్సీ ఏ యొక్క ఎఫిషియన్సీ, బి యొక్క ఎఫిషియన్సీ, సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే ఏ ఇక్కడ 3, ఏ ఎంత 3, బి ఎంత 4, ఎంత బి ఎంత వచ్చింది? 5 వచ్చింది ఇక్కడ నుంచి. తర్వాత సి ఎంత? 4 వచ్చింది. ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇది కదా మనకు వచ్చింది. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూడండి, ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ 80% ఆఫ్ వర్క్ ఇన్ 12 days. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం వర్క్ కాదు, 80% వరకే ఎన్ని రోజులు చేస్తున్నారంటే 12 రోజులు పడుతుంది అంటున్నారు. ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారంటే 12 రోజులు పడుతుంది అంటున్నారు. మరియు 80% కాదు నాకు కావాల్సింది, టోటల్ వర్క్ కావాలి. ఎంత? 100% కావాలి. సో ఏం చేయాలి? 100/80. 0 క్యాన్సిల్. సో 100% ఇది వర్క్ కాదు వచ్చింది. ఏంది? 100% ఎస్టిమేషన్ టైం. ఇది 12 రోజుల్లో వీళ్ళు ఏంటంటే ఏ అండ్ బి సి అంతా ఫ్రెండ్స్. వీళ్ళు ఒక సైట్కి వెళ్ళి సైట్ని విజిట్ చేశారు. అయితే వీళ్ళు ఏమంటున్నారు? ఏ అండ్ బి ఇద్దరు కూడా 80 రోజుల్లో మేము 12 రోజు అంటే 80% వర్క్ని మేము 12 రోజుల్లో చేయగలుగుతాం అంటున్నారు. కానీ ఆ వర్క్ ఎంత ఉందో మనకు తెలియదు. ఓకేనా, అది మీరు ఇక్కడ గమనించాల్సింది. సో ఇక్కడ చూడండి, 2 5 2 5 2 4. సో 4 1 4 3. సో వీళ్ళు 100% ఎస్టిమేషన్ చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నారంటే ఆ వర్క్ని. ఇక్కడ నుంచి చూడండి, 4 4 3 12, 3 5 ఎంత? 15. అంటే వీళ్ళు 100% ఎస్టిమేషన్ చేస్తే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో వీళ్ళు చేయగలుగుతారంటే 15 రోజుల్లో చేయగలుగుతారు. ఇప్పుడు టోటల్ వర్క్ మనకు రావాలంటే ఏంటండి? టోటల్ వర్క్ రావాలంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఇది కదా మన ఫార్ములా. సో టైం ఇంటూ ఎఫిషియన్సీ అంటే టోటల్ వర్క్ ఈక్వల్ టు టైం ఎంత మనకు? 15 రోజులు. టోటల్ టైం ఇది
ఏది టోటల్ టైం, ఎందుకంటే ఇక్కడ టోటల్ ఎఫిషియన్సీ మనం తీసుకుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు టోటల్ టైం రావాలి. టోటల్ టైం అంటే 80% గురించి మాట్లాడాడు, మనకి 80% గురించి వద్దు, 100% గురించి కావాలి. సో 15 రోజులు పడుతుంది 100% గురించి మాట్లాడుకుంటే. ఎఫిషియన్సీ ఇప్పుడు దేని గురించి, ఏ అండ్ బి గురించి మాట్లాడాడు. ఏ అండ్ బి ఎంత అండి 3 + 5 అంట 8. సో టోటల్ వర్క్ ఎంత అండి 120. టోటల్ వర్క్ ఎంత 120. చూద్దాం చూడండి ఫ్రెండ్స్. సో మనకి ఏం వచ్చింది ఇక్కడ, టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 120 వచ్చింది. సో మనకు మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయండి, ఏం కంగారు పడకండి. రోజు ప్రాక్టీస్ చేస్తే 100కి 100% మెయిన్స్లో కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేది చూస్తారు. చూడండి 12 రోజులు అయిపోయింది. ఇప్పుడు చూడండి మన క్వశ్చన్ అది కాదు. ఇన్ హౌ మెనీ డేస్ 60% ఆఫ్ వర్క్ కెన్ బీ కంప్లీటెడ్ బై బి అండ్ సి టుగెదర్. చూడండి ఇది టోటల్ వర్క్ ఎంత 120. సో మనకు బి అండ్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 5 + 4. దీన్ని మనకి ఏమంటున్నాడు 60% ఆఫ్ వర్క్ అంటున్నాడు. ఎంత 60 / 100. 0 0 క్యాన్సిల్. చూడండి ఫ్రెండ్స్, చూడండి 2 3 2 5. సో ఇక్కడ ఎంత అవుతుంది 5 + 4 అంటే 9 అవుతుంది. 3 1 3 3. సో 5 1 5 24. 24 5 ఎంత అండి 120. 3 1 3 8. చూడండి ఎక్స్ మెథడ్ కానీ ఇంకో మెథడ్ కానీ మీరు గిరిగా ఫాలో అయితే ఆన్సర్ వస్తుంది. కానీ మీరు 100కి 100% టైం టేకింగ్ ఉంటుంది. 100కి 100% టైం టేకింగ్ ఉంటుంది. సో ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనకి ఇచ్చిందంతా ఎంత 8 days. సో మనకు ఆన్సర్ ఎంత 8 days. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చెప్పే ముందు మీకు ఒక లాజిక్ చెప్పాలి. చూడండి ఇది ఎలాగంటే పనికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఎంత పని చేస్తారో ఆ అంత పనికి మాత్రమే డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే పనికి వెళ్తున్నారో ఎవరైతే ఎంత పని చేస్తారో ఆ అంత పనికి మాత్రమే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. చూడండి రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ A and B ఈజ్ 4:5. A and B టుగెదర్ వర్క్డ్ ఫర్ 6 days and then A left B complete the remaining work in 2 more days. Okay, 2 days more అన్న 2 days more అన్న సేమే. ఇఫ్ టోటల్ వర్క్ అలాకేటెడ్ టు కంప్లీట్ ద వర్క్ ఈజ్ 9600. చూడండి ఏదైతే అమౌంట్ అలాకేషన్ చేశారో వాళ్ళ మొత్తం అమౌంట్ అంటే వాళ్ళిద్దరు చేసిన దానికి 9600. అయితే ఏ గాడికి ఎంత వచ్చింది బి గాడికి ఎంత వచ్చింది అనేది మనకు తెలియాల్సి ఉంది. చూడండి ఎఫిషియన్సీ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, మనకేమొస్తుంది టోటల్ వర్క్ వస్తుంది. టోటల్ వర్క్ ఈక్వల్ ఎంత మనకు ఎఫిషియన్సీ ఇంటూ టైం. సో టోటల్ వర్క్ ఇప్పుడు ఎలా కనుక్కుంటామంటే ఎఫిషియన్సీ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 4. ఏ ఎన్ని రోజులు పని చేశాడండి 6 రోజులు పని చేశాడు. సో పక్కన పెట్టుకోండి. బి చూడండి బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 5. బి ఎన్ని రోజులు పని చేశాడు 6 రోజులు చేశాడు. తర్వాత చూడండి ఏ వెళ్ళిపోయాడు 6 రోజుల తర్వాత ఎవరు వెళ్ళిపోయారు. కానీ బి అనేటోడు ఏం చేశాడు ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా చేశాడు. ఎంత ఎఫిషియన్సీతో చేశాడు 5 ఎఫిషియన్సీతో 2 రోజులు ఎక్స్ట్రా చేశాడు. అదేగా మనకి ఇచ్చింది. 4 6 ఎంత 24, 6 5 ఎంత 30 + 5 2 ఎంత 10, 24 40. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 4 అకౌంట్లో పోతుంది కదా, 4 10 4 6 24, మళ్ళీ 6 10. మళ్ళీ ఇక్కడ చూడండి 3 2 2 3 2 5. సో మనకు వచ్చింది ఏంది 3:5. మనకు వచ్చింది మొత్తం ఎంత 9600. సో ఇప్పుడు మొత్తం 8 ఈక్వల్ టు అంటే 3 + 5 8 ఈక్వల్ టు 9600. సో మనకు రావాల్సింది ఒకదానికి ఎంతో చూడండి 12 8 ఎంత అండి 12 8 96. సో ఒక్క పార్టు 8 పార్ట్లు మొత్తం 9600 అయితే ఒక్క పార్టుకు 1200. అలాగే 3 పార్ట్లకు ఎంత వస్తాయండి 12 3 3600. అలాగే 5 పార్ట్లకు ఎన్ని వస్తాయండి 12 5 60 6000. సో ఇది మన ఆన్సర్ ఎంత 3600 తర్వాత 6000. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఎప్పుడంటే మనం ఎంతైతే వర్క్ చేస్తామో వీళ్ళు చేసిన వర్క్ ఎంత అంటే 3 ఇతను చేశారు, ఏ చేశారు 3, బి ఎన్ని రోజులు వర్క్ చేశారంటే 5 రోజులు. సో ఒక రోజుకి ఇప్పుడు మనకు వచ్చింది ఎంత అంటే 1200. అలాగే 3 రోజులకి ఎంత వస్తుంది, ఒక రోజు వీళ్ళు ఇచ్చే శాలరీ ఎంత, వీళ్ళు ఒక పనికి ఇచ్చే జీతం ఎంత అంటే 1200. అలాగే 3 రోజులు పని చేశారు, 3 రోజులకి ఎంత వస్తుందంటే 3600. 5 రోజులు పని చేశారు ఇతను, 5 రోజులకి ఎంత వస్తుందంటే 6000 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. చాలా ఈజీ, బట్ థింకింగ్ నేచర్ అనేది ఇక్కడ చాలా అవసరం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్
P and Q together can complete a work in 24 days, while Q and R working together can complete the same job in. చూడండి, ఏదైతే PQ వర్క్ చేశారో అదే వర్క్ని QR కూడా చేస్తున్నారు. చూడండి, ఇది ఎలాగంటే ఒక ఊర్లో ఒక పొలం నాటడానికి PQ అనేటోళ్ళు 24 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. అలాగే చూడండి, PQ మరియు QR చూడండి, ఫస్ట్ ఏం చేశారంటే PQ స్టార్ట్ ది వర్క్ అండ్ డిడ్ ఇట్ ఫర్ 8 days. ఆఫ్టర్ దట్ P లెఫ్ట్ ది వర్క్ అండ్ QR joined Q and after 12 more days Q also left the work. Then the remaining work is completed by R in 28 days. Find in how many days R will complete the work alone. చూడండి, ఏం చేశారంటే ఫస్ట్ చూద్దాం ఇక్కడ ఏ విధంగా చేయాలనేది. P ప్లస్ Q అనేటోళ్ళు ఒక సైట్ని అంటే ఒక ఎకరం పొలం వేయడానికి వాళ్ళకి 24 రోజులు పడుతుందని చెప్పారు, అంచనా వేశారు. అలాగే Q అండ్ R అంటే P గాడితోనూ Q ఉన్నాడు, Qతో కూడా మళ్ళీ ఎవరితో వెళ్ళాడంటే ఆర్తో వెళ్ళాడు. వీళ్ళిద్దరు కలిసి ఏం చెప్తున్నారంటే ఈ అంచనా సరికాదేమో 32 days పడుతుందని చెప్తున్నారు. ఇది అతను ఇచ్చింది, కానీ వర్క్ ఎంత అనేది తెలియదు. అంటే ఎన్ని రోజుల్లో అవుతుంది, ఎకరం కాదు, జస్ట్ ఒక సైట్ చూసి వచ్చారు, అది ఎన్ని రోజుల్లో అవుతుంది అనేది తెలియదు. ఓకేనా, అదన్నట్టు క్వశ్చన్. అయితే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు ఇక్కడ నుంచి టోటల్ వర్క్ వస్తుంది. సో చేసేటోళ్ళు ఇల్లే కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది, టోటల్ వర్క్ వస్తుంది. టోటల్ వర్క్ రావాలంటే చెప్పాను, ఏం చేయమని చెప్పాను, బిగ్ నెంబర్ తీసుకొని దానితో LCM చేస్తే ఈ పక్కన నెంబర్ కూడా డివైడ్ అయ్యేటట్టు ఉండాలి. చూడండి, బిగ్ నెంబర్ ఎంత ఇక్కడ 32, 32 2 = 64, 33 3 ఎంత అండి, చూడండి ఫ్రెండ్స్ 76. సో ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే ఇక్కడ 3 సార్లు, ఇక్కడ 24 4 ఎంత, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ 96, ఇక్కడ 96. సో 24 4 96, అలాగే 32 3 ఎంత అండి 96, 33 3 కూడా 96. మనకి ఇక్కడ నుంచి ఏమొచ్చింది, టోటల్ వర్క్ వచ్చింది. టోటల్ వర్క్ ఎంతండి 96 days. అయితే ఇప్పుడు చూడండి, క్వశ్చన్ అది కాదు. చూడండి, P and Q స్టార్ట్ ది వర్క్ డిడ్ ఇట్ ఫర్ 8 days. P and Q ఇద్దరు కూడా వీళ్ళు ఎఫిషియన్సీ సామర్థ్యం ఏంటంటే మొత్తం 24 రోజుల్లో చేస్తామన్నారు, కానీ ఒక్క రోజులో ఎంత వర్క్ చేశారంటే 4 వర్క్ చేశారు. అలాగా ఎన్ని రోజులు చేశారు, అలా ఎన్ని రోజులు చేశారంటే 8 రోజులు చేశారు. దాని తర్వాత మళ్ళా R అనేటోడు ఎవరు ఇక్కడ ఆఫ్టర్ దెన్ P లెఫ్ట్, P అనేటోడు వెళ్ళిపోయాడు, Q గాడు మిగిలాడు. Q ఏం చేశాడు, Rతో జాయిన్ అయ్యి Q అండ్ R, చూడండి ఇక్కడ కూడా Q అండ్ R కదా, Q అండ్ R ఏం చేశారంటే 12 రోజులు చేశారు. మళ్ళీ ఎన్ని రోజులు చేశారు, 12 రోజులు చేశారు. వీళ్ళకి ఎఫిషియన్సీ ఎంత అంటే 3. దాని తర్వాత ఏంటంటే Q ఆల్సో లెఫ్ట్ ది వర్క్, Q కూడా వెళ్ళిపోయాడు. ఇక్కడ P వెళ్ళిపోయాడు, ఇక్కడ Q వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలింది ఎవరంటే R మిగిలాడు. R ఏం చేసినాడంటే ఈ R అనేటోడు ఏం చేశాడంటే ఈ R 28 రోజుల్లో చేశాడు. రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో ఇదంతా ఏంది, ఇది ఇంత చేసినా, ఇది ఇంత చేసినా, ఎంత చేసినా మొత్తం చేసేదంతా టోటల్ వర్కే కదా 96. సో మొత్తం 96 రోజుల్లో కంప్లీట్ అవుతుంది టోటల్ వర్క్. అది కదా మనకు కావాల్సింది, టోటల్ వర్క్ ఇదే కదా 96. మొత్తం వీళ్ళు ఇన్ని రోజులు చేసినా, ఇన్ని రోజులు చేసినా, ఇన్ని రోజులు చేసినా. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్. చూడండి, ఇక్కడ ఏంటంటే మనం ఏం వేసుకున్నాం, ఎఫిషియన్సీ ఇంటూ టైం వేసుకున్నాం. ఇక్కడ టైం ఇచ్చాడు, R యొక్క ఎఫిషియన్సీ ఇక్కడ నుంచి వస్తుంది. చూద్దాం, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకు, R యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. R ఎఫిషియన్సీ వస్తే R ఎన్ని రోజుల్లో చేస్తాడనేది తెలుస్తుంది. 4 8 ఎంత అండి 32 ప్లస్ 12 3 ఎంత 36. సో 32 36 ఎంతో చూడండి, 2 6 ఎంత 8. సో 68. 96లో నుంచి 68 పోతే ఎంత అండి, 16లో నుంచి 8 పోతే 8. ఆల్రెడీ ఒకటి అక్కడ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 8లో నుంచి 6 పోతే 28. సో మనకి ఇక్కడ మిగిలింది ఏంది 28 ఇంటూ 6. సో ఇక్కడ మిగిలింది 28 ఇంటూ 6 ఈక్వల్ టు ఇక్కడ 28, 28 1 28. సో R ఈక్వల్ టు R యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. సో మనకు టైం కావాలి, ఏం కావాలి, ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేసి అడుగుతున్నాడు, టైం అడుగుతున్నాడు. సో టైం ఈక్వల్ టు మనకి ఏంది టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 96, ఎఫిషియన్సీ ఎంత 1. 96లో